వెల్కమ్ టు హెచ్క్యూ సాఫ్ట్వేర్. మన ఫార్క్వెస్ట్ సాఫ్ట్వేర్లో న్యూ ఫైనాన్షియల్ ఏ విధంగా చేసుకోవాలి. ముందుగా ఈ కనెక్షన్ చేసే ముందుగా మనకి ఇక్కడ లాగిన్ డేటు మార్చి 31 లాగిన్ అవ్వండి. ముందుగా మనకి పెండింగ్ పర్చేజ్ బిల్స్ కానివ్వండి, సేల్ బిల్స్ కానివ్వండి కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా మన పెండింగ్ ఏమైనా పర్చేజ్ బిల్స్ ఏమైనా ఉంటే కనుక ఎంటర్ చేసుకున్న తర్వాత ఫైనాన్షియల్ చేసుకోండి. అదేవిధంగా మనకి ఎక్స్పైరీస్ కానివ్వండి లేదా స్టాక్ అడ్జస్ట్మెంట్ అప్ అండ్ డౌన్స్ ఉంటే కనుక ముందుగానే అప్డేట్ చేసుకోండి. అయిపోయిన తర్వాత ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ డిలీట్ టెంప్ డేటా ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. నెక్స్ట్ టూల్స్లోకి వెళ్ళి ఒక సింక్ కాంపా డేటాబేస్ ఉంటుంది, ఇది ఒకసారి క్లిక్ చేయండి, మెసేజ్ వస్తుంది. అదేవిధంగా మనకి టూల్స్లోకి వెళ్ళి బ్యాకప్ అనేది ఉంటుంది, బ్యాకప్ క్లిక్ చేసి మనకి పెన్ డ్రైవ్ ఉంటుంది, పెన్ డ్రైవ్లో బ్యాకప్ తీసుకోండి. డ్రైవ్ మామూలు డ్రైవ్లో కాకుండా పెన్ డ్రైవ్లో తీసుకుంటే సేఫ్ సరిగా ఉంటుంది. బ్యాకప్ అనేది రెగ్యులర్గా తీసుకోండి, ఒక ఫైనాన్షియల్ డే కాదండి, రెగ్యులర్గా తీసుకోండి. ఇక్కడ ఓకే కొట్టేసి హెచ్డి కొట్టేస్తే బ్యాకప్ సక్సెస్ఫుల్ వస్తుంది. సాఫ్ట్వేర్ క్లోజ్ చేసి మనకి ఇక్కడ ఏప్రిల్ 1తో ఇట్లా ఓకే కొట్టగానే ఇక న్యూ ఫైనాన్షియల్ క్రియేట్ చేయమని అడగకుండా డైరెక్ట్గా ఓపెన్ అయితే కనుక మీకు ఇంతకుముందే ఫైనాన్షియల్ చేసుకుంటారు పొరపాటున కనుక. సో మా ఆఫీస్ నెంబర్ కాల్ చేస్తే మేము ఆ డేటాబేస్ రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మన ఫైనాన్షియల్ చేసుకోవచ్చు. లేకపోతే కనుక మీకు స్టాక్ అంతా అప్ అండ్ డౌన్స్ వస్తాయి. ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేయండి. అలాగే మన పెండింగ్ పర్చేజ్ బిల్స్ ఏమంటే ముందుగా అడ్జస్ట్ చేసుకోమంటుంది, సో ఎస్ కొట్టేసేయండి. మనకి బ్యాలెన్స్ అనేది ఎప్పుడైనా అప్డేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే మనకి న్యూ ఫైనాన్స్ క్రియేట్ అయిపోతుంది. మనకు ఏప్రిల్ 1తో లాగిన్ అయిపోయి ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ సిరీస్ ఉంటే కనుక ఈ సిరీస్ మార్చుకుంటాము, లేకపోతే అప్డేట్ కొట్టేస్తాము. బ్యాకప్ ఉంటుంది, బ్యాకప్ తీసుకోండి. మనకి ఏమన్నా స్టాక్ ఒకసారి చెక్ చేసుకోండి, మొత్తం క్లియర్గా మార్చి 31కి ఏప్రిల్ 1వ తేదీకి షో టూల్స్లోకి వచ్చి సింక్ డేటాబేస్ క్లిక్ చేయండి. సాఫ్ట్వేర్ ఒకసారి క్లోజ్ చేసి సిస్టమ్ కూడా రీస్టార్ట్ చేసి అగైన్ ఇంకా బిల్స్ అనేది ఎంటర్ చేయండి. అలాగే ఆఫ్టర్ 10 days తర్వాత మా ఆఫీస్కి కాల్ చేయండి, అప్డేషన్ చేస్తాము. థ్యాంక్ యూ.